ఇప్పుడు నాకు 5th మంత్ ఎండింగ్ లో ఉందని చెప్పాను కదా. ఈ 5 మంత్స్ నాకెలా అయిందనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ 3 మంత్స్ అయితే వామిటింగ్స్ అయ్యాయి. హెవీగా అని చెప్పను, బట్ నేను తిన్న కొంచెం ఫుడ్ కూడా వామిటింగే అయిపోయేది. సో సెకండ్ టైం నేను డాక్టర్ ని కన్సల్ట్ అయినప్పుడు వామిటింగ్స్ కి టాబ్లెట్ అడిగాను. అప్పుడు డాక్టర్ 1 or 2 టైమ్స్ కి టాబ్లెట్స్ ఏం అవసరం లేదని చెప్పారు. బట్ నేను తిన్న కొంచెం ఫుడ్ కూడా వామిటింగ్ లో వెళ్ళిపోతుంది కదా, సో కావాలని చెప్పి అడిగి తీసుకున్నాను. సెకండ్ మేజర్ సిమ్టమ్ అని నేను చెప్తాను. ఇప్పటికి కూడా లోయర్ బ్యాక్ పెయిన్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కొన్ని డేస్ నుంచే నాకు ఈ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. కొంచెం వర్క్ చేసినా, కొంచెం వాక్ చేసినా కూడా నాకు ఈ పెయిన్ అనేది ఇప్పటికీ తెలుస్తూనే ఉంది. పడుకునేటప్పుడు పడుకున్న కొంచెం సేపటి వరకు ఆ పెయిన్ అనేది అలానే ఉంటుంది. కొంచెం సేపటికి అది నార్మల్ అవుతుంది. డాక్టర్ ని అడిగాను. డాక్టర్ ఏం చెప్పారంటే ప్రెగ్నెన్సీలో కామన్ గా వస్తూ ఉంటుంది అని చెప్పారు. వన్ మోర్ సిమ్టమ్ ఏంటంటే ఫస్ట్ 3 మంత్స్ అయితే నాకు చాలా ఇరిటేషన్ గా, చాలా కోపంగా, చాలా చిరాగ్గా ఉండేది. మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువ చేంజ్ అవుతూ ఉండేవి. నిజం చెప్పాలంటే ఆ టైంలో మా ఫ్యామిలీస్ ఇంకా సాయి చాలా హెల్ప్ చేశారు నాకు బయటపడడానికి. మీలో ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్ ఉంటే ఖచ్చితంగా డైవర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి, లేకపోతే మెడిటేషన్ చేయండి, ఇంకా ఏదైనా ఆప్షన్ చూస్ చేసుకోండి. లేకపోతే అలానే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నా ఫీలింగ్. వన్ మోర్ సిమ్టమ్, బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ మై లైఫ్ అనే చెప్పాలి. నాన్ వెజ్ ఒక సాటర్డే తప్ప ఏ డే అన్నా, ఏ టైంలో అన్నా తినే నేను ఈ 5 మంత్స్ అసలు నాన్ వెజ్ ముట్టుకోవడం మానేశాను. అస్సలు తినాలనిపించట్లేదు. ఆ స్మెల్ కూడా నాకు పడట్లేదు. డేస్, మంత్స్ దేవుడి కోసం కానీ ఇంకేదైనా రీజన్ వల్ల కానీ నాన్ వెజ్ తినకుండా ఉండే వాళ్ళని చూసి ఎలా అలా ఉంటారో అనుకుంటేదాన్ని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నాకు ఎక్కువ ఏమేమి తినాలనిపించేదంటే ఫస్ట్ కొన్ని డేస్ వరకు పచ్చిమామిడికాయ ముక్కలైతే ఎక్కువ తిన్నాను. పళ్ళు పులిపెక్కిపోయేదాకా తిన్నాను. కొన్ని టైప్స్ ఆఫ్ రోటి పచ్చళ్ళు బాగా తినాలనిపించేది కొన్ని డేస్ వరకు. అండ్ పికిల్స్ కూడా, పికిల్స్ లో మెయిన్ మామిడికాయ పికిల్ కానీ టమాటో పికిల్ కానీ ఎక్కువ తినాలనిపించేది. కొన్ని టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్ తినాలనిపించేది. 100% సజెస్ట్ అయితే చేయను, బట్ ఆ టైంలో నాకు క్రేవింగ్స్ వచ్చేవి. కూల్ డ్రింక్స్, మ్యాగీ, చిప్స్, ఇంకా మెయిన్లీ చెప్పాలంటే పానీపూరి ఎక్కువ తినాలనిపించేది. సాయి దగ్గర తిట్టించుకొని మరీ వెళ్ళి తినేదాన్ని. బట్ కొన్ని డేస్ కి ఇవన్నీ నేను అవాయిడ్ చేశాను. ఎందుకంటే మన గురించి ఆలోచించకూడదు, కడుపులో బేబీ గురించి కూడా ఆలోచించాలి కదా. సో ఇలాంటివి తినకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పటికీ నేను చేస్తున్న